జేఈ మెయిన్స్లో ప్రతి ఇయర్ న్యూటన్స్ ఫార్ములా పైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియోలో న్యూటన్స్ ఫార్ములా కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూస్ చెప్పుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు జేఈ మెయిన్స్లో +4 మార్క్స్ అనేవి కన్ఫామ్ అవుతాయి. సో స్టార్ట్ చేద్దాం. న్యూటన్స్ ఫార్ములాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దీని రూట్స్ వచ్చేసి ఆల్ఫా అండ్ బీటా. దీని ఎక్స్ప్రెషన్ వచ్చేసి Sn ఈక్వల్ టు ఆల్ఫా పవర్ n ప్లస్ ఆర్ మైనస్ బీటా పవర్ n. ఇది దీని ఎక్స్ప్రెషన్. సో న్యూటన్స్ ఫార్ములాని 2 టైప్స్గా రాసుకోవచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ కోఫిషియంట్ కనిపిస్తున్నాయి A, B, C. సో కోఫిషియంట్ని యాస్టీస్గా వేసండి. A, B ప్లస్ C ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ Sn -1, Sn -2. ఇది ఫస్ట్ టైప్. సో ఇలా కూడా రాసుకోవచ్చు. A ఇంటూ Sn +1 ప్లస్ B ఇంటూ Sn ప్లస్ C ఇంటూ Sn -1 ఈక్వల్ టు 0. సో ఇలా రాసుకున్న సేమే వస్తుంది మనకు ఆన్సర్ అనేది. సో A ఇంటూ Sn ప్లస్ B ఇంటూ Sn -1 ప్లస్ C ఇంటూ Sn -2 ఈక్వల్ టు 0. ఇది ఎలా వచ్చిందో ప్రూఫ్ ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రూఫ్ అంత ఏం ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు తెలియాలి ఎలా వచ్చిందనేది ప్రూఫ్. సో నేను ASn ప్లస్ BSn -1 ప్లస్ CSn -2 ఈక్వల్ టు 0. Sn వచ్చేసి ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. ఇది Sn వాల్యూ వచ్చేసి ఇది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఏముంది, Sn ఈక్వల్ టు ఆల్ఫా పవర్ n ప్లస్ ఆర్ మైనస్ బీటా పవర్ n. ప్లస్ కానీ తీసుకోవచ్చు, మైనస్ కానీ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా ఏం కాదు. సో నేను ప్లస్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ Sn వాల్యూ. సో ఇక్కడ Sn ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. A ఇంటూ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ప్లస్ B. ఇక్కడ Sn -1 ఉంది. సో ఆల్ఫా పవర్ n -1 ప్లస్ బీటా పవర్ n -1 తీసుకోవాలి. ఆల్ఫా పవర్ n -1 ప్లస్ బీటా పవర్ n -1 ప్లస్ C ఇంటూ ఇక్కడ Sn -2 ఉంది. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఆల్ఫా పవర్ n -2 ప్లస్ బీటా పవర్ n -2 ఈక్వల్ టు 0. సో నేను ఇక్కడ ఫస్ట్ మల్టిప్లై చేస్తా, ఆల్ఫా టర్మ్స్ని మల్టిప్లై చేస్తా. A ఆల్ఫా పవర్ n ప్లస్ B ఆల్ఫా పవర్ n -1 ప్లస్ C ఆల్ఫా పవర్ n -2. ఆల్ఫా టర్మ్స్ని మల్టిప్లై చేసిన. ఇప్పుడు బీటా టర్మ్స్ని మల్టిప్లై చేస్తా. సో ప్లస్ A బీటా పవర్ n ప్లస్ B బీటా పవర్ n -1 ప్లస్ C బీటా పవర్ n -2 ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ ఈ టర్మ్లో n -2 ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n -2 అనేది కామన్ తీస్తున్నాం. ఆల్ఫా పవర్ n -2 ఇక్కడ ఏమొస్తుంది, ఏ పవర్ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది మల్టిప్లై అయితే కనుక -2 + 2 అనేది క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా పవర్ n మిగులుతుంది. సో ఇలా. సో ఇక్కడ B ఆల్ఫా వస్తుంది, ఎందుకంటే ఇది మల్టిప్లై అవుతే -1 వస్తుంది, ఆల్ఫా పవర్ n -1. సో ఇది యాస్టీస్ మల్టిప్లై అయితే ప్లస్ C. సో ఇక్కడ కూడా సేమ్ బీటా పవర్ n -2 కామన్ తీస్తే ఏమొస్తుంది, A బీటా పవర్ బీటా స్క్వేర్ ప్లస్
ఏ బీటా ప్లస్ సి, సారీ ఇక్కడ బి వస్తుంది, బి బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లుంది, ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఎట్లుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఈ మొత్తం టర్మ్ 0 అవుతుంది. ఇది ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగానే ఉంది కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. సో 0 ఇంటూ ఆల్ఫా పవర్ n-2 0 అవుతుంది. ఇది కూడా సేమ్ 0 + 0 = 0. సో ఇది అనేది ప్రూవ్ అయిపోయింది. సో ఇది అనేది టోటల్ టర్మ్ ప్రూవ్ అయిపోయింది, ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ఈ క్వశ్చన్ అనేది జనవరి అటెంప్ట్లో వచ్చింది. సో ఈ క్వశ్చన్లో ఏముందో చూద్దాం. ఇఫ్ ఏ comma b are the roots of equation x² minus 7x minus 1 equal to 0, then the value of a to the power of 21 plus b to the power of 21 plus a to the power of 17 plus b to the power of 17 by a to the power of 19 plus b to the power of 19. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది, ఏం లేదు, జస్ట్ మీకు ఐడియా అనేది రావాలి. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ప్రెషన్ ఏంది, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ కదా ఎక్స్ప్రెషన్. అంటే నార్మల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏముండే ఎస్ఎన్ ఈక్వల్ టు ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ బీటా పవర్ ఎన్ అని ఉండే ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ టు ద పవర్ ఆఫ్ 21 ప్లస్ బి టు ద పవర్ ఆఫ్ 21. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ప్రెషన్ అనేది ఉంది ఆల్ఫా బీటా టర్మ్స్లో, కానీ మనం ఇక్కడ ఏ అండ్ బి టర్మ్స్లో తీసుకోవాలి. సో ఇక్కడ ఎలా రిప్రజెంట్ అవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ 21 ప్లస్ బి టు ద పవర్ ఆఫ్ 21 ఏమని రాసుకోవచ్చు, S21 అని రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములాతోని. సో S21 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ సిమిలర్గా S17 ఈక్వల్ టు A17 ప్లస్ B17 అని రాసుకోవచ్చు కదా సిమిలర్గా. సో ఇక్కడ కింద కూడా S19 ఈక్వల్ టు A19 ప్లస్ B టు ద పవర్ ఆఫ్ 19 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ టర్మ్స్ రిప్లేస్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏంది, ఇక్కడ S21 అని రాద్దాం, S21 ప్లస్ S17 బై S19. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే, ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి అంటే ఏ టు ద పవర్, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఇదే ఏఎస్ఎన్ ప్లస్ బిఎస్ఎన్ -1 ప్లస్ సిఎస్ఎన్ -2. ఇది వచ్చేసి న్యూటన్స్ ఫార్ములా ఫస్ట్ టైప్ అనమాట. సో ఏదైనా తీసుకోవచ్చు, ఫస్ట్ టైప్ తీసుకోవచ్చు, సెకండ్ టైప్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంది, ఇక్కడ మనం 21 నుంచి స్టార్ట్ చేద్దాం. AS21 ప్లస్ BS20 ప్లస్ CS19 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ABC వాల్యూస్ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఉన్నాయి. ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి -7, సి వాల్యూ వచ్చేసి -1. సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ ఏ వచ్చేసి S21 ప్లస్ బి వాల్యూ ఏంది -7, సో -7 S20 ప్లస్ సి వాల్యూ ఏంది, సి వాల్యూ వచ్చేసి -1, సో -1 S19 ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ నుంచి S21 వాల్యూ అనేది తెద్దాం. S21 ఈక్వల్ టు 7 S20 ప్లస్
S19. సో ఇది S21 వాల్యూ. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇదే ఫార్ములా యూజ్ చేసి మనం S20 నుంచి స్టార్ట్ చేద్దాం ఈసారి. S20 ప్లస్ BS19 ప్లస్ CS18 ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ ఎంత? 1. S20, B వాల్యూ ఏంది? -7. S19, C వాల్యూ వచ్చేసి -1. సో -S18 ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ నుంచి S20 వాల్యూ కనుక్కుందాం. S20 ఈక్వల్ టు 7S19 ప్లస్ S18. ఇది S20 ఒక వాల్యూ. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూని S20 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. S21 ఈక్వల్ టు 7S19 ప్లస్ S18 ప్లస్ S19. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏంది? S21 ఈక్వల్ టు 7 7s 49. S19 ప్లస్ S18 ప్లస్ S19. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీన్ని యాడ్ చేస్తే ఎంత? S21 50 S19 ప్లస్ S18. సో ఇది వచ్చింది మనకి S21 ఫైనల్ వాల్యూ ఇది వచ్చింది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే. సో మనం ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అనేది ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. S21 ప్లస్ S17 బై S19. S21 వాల్యూ వచ్చేసి ఏంది? 50. S19 ప్లస్ 7 S18 ప్లస్ S17 బై S19. అదే కదా S21 వాల్యూ, ఇదే కదా. సో ఇదే మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే మనం అక్కడ సబ్స్టిట్యూట్ అనేది చేసాము. సో సబ్స్టిట్యూట్ చేశాక ఏంటంటే ఇక్కడ ఈ టర్మ్ చూడొచ్చు, ఇక్కడ ఈ టర్మ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా రాయొచ్చు? AS19 ప్లస్ BS18 ప్లస్ CS17 ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత? 1. S19, B వాల్యూ వచ్చేసి -7 S18, C వాల్యూ వచ్చేసి -1. సో 17 ఈక్వల్ టు 0. S19 వచ్చేసి 7 S18 ప్లస్ ఇది S17. సో ఇక్కడ చూడొచ్చు 7 S18 ప్లస్ S17 అని ఉంది. ఇది ఏంది? S19 వాల్యూ. సో ఇక్కడ మనం ఈ వాల్యూని దీంతో రిప్లేస్ చేద్దాం. సో 50 S19 ప్లస్ S19 బై S19. సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ వచ్చి 50 S19 ప్లస్ S19 ఎంత? 51 S19 బై S19. ఇది క్యాన్సల్. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 51. సో ఇది ఇలా అన్నమాట సాల్వ్ చేయాలి. కొంచెం ఐడియా అనేది ప్రాబ్లంలో వస్తే మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 51 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఒక స్టెప్ రాయడం మర్చిపోయాను నేను యాక్చువల్గా. ఇక్కడ 7 49 వచ్చింది. 7 ఇంటూ S18 చేయాలి ఇక్కడ. 718 వస్తుంది. సో ఇది 50 అయిపోతుంది. సో ఇక్కడ 718 వస్తుంది. సో మనం అందుకే ఇక్కడ ఈ 7
S18 ప్లస్ S17 తీసుకున్నాం. సో ఇది తీసుకొని ఇక్కడ S19 వాల్యూ వచ్చేసి ఇది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ చేస్తే 51 అనేది ఆన్సర్ వచ్చేసింది. సో ఈ క్వశ్చన్ని చూద్దాం. ఇది కూడా జేఈఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చనే. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - x - 1 = 0 అండ్ Sn = 2023 ఆల్ఫా పవర్ n ప్లస్ 2024 బీటా పవర్ n, దెన్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాయి, ఏ ఆప్షన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు Sn = 2023 ఆల్ఫా పవర్ n ప్లస్ 2024 బీటా పవర్ n. సో ఇది ఏ ఫామ్లో ఉంది? Sn = p ఆల్ఫా పవర్ n ప్లస్ q బీటా పవర్ n. సో p ఇంకా q వచ్చేసి కాన్స్టెంట్. అలాగే సేమ్ ఇందులో ఈ వాల్యూ ఇంకా ఈ వాల్యూ వచ్చేసి కాన్స్టెంట్. సో దీనికి కూడా న్యూటన్స్ ఫార్ములా అనేది కనుక్కోవచ్చు. కాన్స్టెంట్స్ ఉన్న న్యూటన్స్ ఫార్ములా అనేది కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కుందాం? ఫస్ట్ Sn ప్లస్ Sn - 2 ప్లస్ Sn -1 Sn - 2 = 0. సో ఇది అనేది న్యూటన్స్ ఫార్ములా కదా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చిర్రు? మనకి 1 ఇచ్చిర్రు, b వాల్యూ -1, c వాల్యూ -1. సో ఏ ప్లేస్లో 1 Sn ప్లస్ b వాల్యూ ఎంత? -1 Sn -1 ప్లస్ c వాల్యూ ఎంత? c వాల్యూ కూడా -1 Sn -2 = 0. సో ఇక్కడ Sn = Sn -1 ప్లస్ Sn -2. సో ఇది వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ చూడవచ్చు. 11 ఉంది. సో ఒకసారి 11 సబ్స్టిట్యూట్ చేద్దాం. 11 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత? 10 S10 ప్లస్ S9. సో ఆప్షన్స్లో లేదు. సో ఒకసారి 12 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. S12 = S11 ప్లస్ S10 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చిన ఆన్సర్. సో S12 = S11 ప్లస్ S10. సో ఇక్కడ కూడా ఉంది. సో ఇది ఆన్సర్. సో మీరు ఏ క్వశ్చన్ అన్నా ఇలానే క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివి కాన్సెప్ట్ని కనుక అప్లై చేస్తే ఈజీగా ఏ క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయవచ్చు.